శివాజీ గారు మాట్లాడిన విధానం 100% తప్పు. మనం ఏం మాట్లాడుతున్నాము అనే దానికన్నా ఎలా మాట్లాడుతున్నాము అని ఎదుటి వ్యక్తిలో తప్పులు వెతికే సమాజం ఇది. ఎగ్జాక్ట్లీ ఇదే శివాజీ గారి విషయంలో జరిగింది. కానీ 2017లో ఒక బీజేపీ ఎక్స్ఎమ్మెల్యే నేమ్ మీకు ఐడియా ఉండే ఉంటది, ఒక మైనర్ అమ్మాయిని రేప్ చేశాడు. చిత్రం ఏంటంటే అమ్మాయి కేసు కోసం తిరిగితే కనీసం కేసు కూడా ఫైల్ చేయాలి. కట్ చేస్తే 2018లో అక్కడ సీఎం ఇంటి ముందున సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత కేసు రిజిస్టర్ చేశారు. బట్ ఎంక్వైరీలో ఈ కేసు మెయిన్ విట్నెస్ అయిన వాళ్ళ ఫాదర్ ని ఫేక్ కేసు పెట్టి కస్టడీలోనే చంపేశారు. మనం తరచూ వింటుంటాం సినిమాలో లాక్ ఆఫ్ డెత్ అని. అదే మళ్ళీ కట్ చేస్తే సిబిఐ ఎంక్వైరీలో అది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని కన్ఫర్మ్ చేశారు. 2019లో ఇదే అమ్మాయి కోర్టుకు వెళ్తుంటే ట్రక్ తో అటాక్ చేశారు. ఈ అటాక్ లో ఆ అమ్మాయి వాళ్ళ ఇద్దరు అత్తలు చనిపోయారు. ఎగ్జాక్ట్లీ ఇదే ఇన్సిడెంట్ తర్వాత అతనికి జీవిత ఖైదు పడింది. కట్ చేస్తే డిసెంబర్ 23, 2025 ఆ కేసును కొట్టివేస్తున్నట్టు కోర్టు ఇంకో తీర్పిచ్చింది. సో దానికోసమే ఈ అమ్మాయి రోడ్డెక్కింది. తనెవరు పట్టించేసుకోలేదు, అది వేరే విషయం. న్యాయం చేయాల్సిన పోలీసులు హత్యలు చేస్తున్నారు, సాయం చేయాల్సిన నాయకులు రేపులు చేస్తున్నారు. నా దేశంలో తప్పు చేస్తున్న వాడికే స్వేచ్ఛ ఉంటుంది. ఆ ఆడపిల్ల గురించి మాట్లాడడానికి ఎవ్వరు రాలే. చీర కట్టుకోండి, పద్ధతిగా ఉండండి అంటే మాత్రం లైవ్లు పెడతారు, డిబేట్లు పెడతారు. ఆయన ఆడబిడ్డకి న్యాయం జరగాలని కోరుకుందాం, తన వెంటుండి నిలబడదాం. నేను మాట్లాడిన దాంట్లో నిజం ఉంటే ఫాలో కొట్టెలు. రేపు ఈ పెద్ద మనిషి గురించి మాట్లాడదాం. తప్పు చేస్తున్న వాడిని శిక్ష వేయలేని న్యాయ వ్యవస్థలో, న్యాయం కోసం ఎదురు చూస్తున్న కన్నీటి బ్రతుకుల్లో న్యాయం కోరుకుంటున్న మీ భారతీయుడు.